నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎట్లా ఆలోచిస్తానంటే ఆహ్, అంటే ఒక పెద్ద యూట్యూబర్‌ని చూసి, లేకపోతే పెద్ద బాక్సర్‌ని చూసి, ఎవరన్నా చూసి ఆహ్, కొ తొ మనం చాలా సార్లు నేను చాలా సార్లు కొన్ని వీడియోలు చేసి ఆహ్, ఇంతకుముందు అవన్నీ వాట్సాప్‌లో షేరింగ్ చేసి, వాట్సాప్‌లో స్టేటస్‌లో పెట్టుకొని అందరి ఫ్రెండ్స్‌కి లేకపోతే ఫ్యామిలీకి షేర్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఏందో అవన్నీ అంటే నేను ఎవరికి ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరికి చెప్పలేదు నేను పెట్టినా అని. ఆహ్, కానీ నాకు మొత్తం కలిపి 4 వీడియోలు పెట్టినా. 4 వీడియోలకి 9 వ్యూస్ వచ్చినాయి. సో, అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకంటే నేను ఒక్క వీడియో గూడా అంటే నేను ఎవరికీ చెప్పలేదు, చూడలేదని. మన వీడియోలు ఎవరు చూస్తారు అనుకున్నా. కానీ 9 వ్యూస్ వచ్చినా గూడా ఐయామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆహ్, యాహ్! అందుట్లో కొన్ని వ్యూస్ నావే ఉన్నట్టున్నాయి. ఒక 2, 3 వ్యూస్ టీవీలో చూసినా కాబట్టి. కానీ ఎవరో ఒక్కరన్నా చూసిర్రు కదా! అది ఇద్దరిద్దరే చూసిర్రు కదా! సో, ఐయామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఎంతున్నో దానికి తృప్తి పడాలి. ఇంకోటి మనది అదేంది అంటే కొంచెం మన పైన మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. వ్యూలు పెద్ద పెద్దగా రాకపోయినా, మనం ఇన్‌స్టంట్‌గా ఫేమస్ కాకపోయినా, మనం ఏమైనా పెద్ద హీరోల కొడుకులమా? లేకపోతే పెద్ద పొలిటీషియన్‌ల పిల్లలం కాదు కదా! కిడ్ కాదు కదా మనం. ఏదో కొన్ని చేస్తాము, ట్రై చేస్తాము. ట్రై చేసినప్పుడు వచ్చినంత వరకే తృప్తి పడాలి. కానీ తర్వాత మెల్లమెల్లగా పెరుగుతది. అంతే కదా అంతే కదా! ఏదో సడన్‌గా ఫ్రెండ్స్ అనాలంటే కూడా ఒక రకంగా ఉంది నాకు. సో, ఈరోజు సండే అక్టోబర్ 26థ్. నేను జనవరి లేకపోతే ఫిబ్రవరి నుంచి హెవీ వెయిట్ ఛాంపియన్‌షిప్‌కి ట్రై చేస్తా. అప్పటి నుంచి జస్ట్ ఇప్పుడు ఈ మంత్ మొత్తము నా పార్ట్నర్‌కి టాలహాసీలో జాబ్ వచ్చింది. ఇక్కడ నేను జాక్సన్‌విల్‌లో ఫ్లోరిడాలో ఉంటా. ఇక్కడ నుంచి డూ యూ వాంట్ గో అప్ టు జాండర్స్ రూమ్? వాట్స్ గోయింగ్ ఆన్? నా కొడుకు ఫ్రెండ్ ఎవడో వచ్చి ఈడ కూర్చొని నాతో మాట్లాడతాను. నా పెద్ద కొడుకు ఫ్రెండ్. సో ఈ మంత్ అంటే జాక్సన్‌విల్ నుంచి నా పార్ట్నర్‌కి టాలహాసీలో జాబ్ వచ్చింది. సో అది ఇక్కడ నుంచి 2.5 hours. సో ఈరోజు అక్కడికి మూవ్ అవుతున్నాము. దాని తర్వాత రిటర్న్ వచ్చినాక అంటే ఎవ్రీ వీకెండ్ మళ్ళీ ఇక్కడికి వస్తాం. జాంటర్ గాడు ఇక్కడ నుంచి ఇట్స్ వేరే సైడ్ 1 hourలో ఉంటాడు వాళ్ళ మదర్ తోటి, నా ఫస్ట్ వైఫ్ తోటి. సో యాహ్! ఇంకా అక్కడ మొత్తం సెటప్ చేసుకొని, ఇప్పుడు ఇల్లుని ఏం చేయాలి, ఇప్పుడు అక్కడ మొత్తం సెటప్ చేసుకొని అక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ మా డాడ్ వస్తాడు December 5th. ఇంకా అప్పటి నుంచి కొంచెం ఎక్స్ట్రా ట్రైనింగ్ పైన మేజర్గా ఫోకస్ చేయగలుగుతా. ఇప్పుడు వీడు చిన్నోడు కాబట్టి ఇప్పుడు 3 months కూడా కాలేదు. సో ఇప్పుడు మళ్ళీ నా ఫియాన్సే వర్క్కి వెళ్తుంది. సో నేనే చూసుకోవాలి. కానీ అయినా కూడా టైం తీసుకొని ట్రైన్ అవుతా. మార్నింగ్స్ లేకపోతే ఈవినింగ్, మధ్యాహ్నము. కానీ అన్నిటికంటే కష్టమైన జాబ్ పిల్లల్ని పెంచడం. ఓకే, ఇప్పుడు ఫుడ్ అంతా ప్రిపేర్ చేయాలి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ దట్ నాకు అట్లీస్ట్ నా వీడియోలు నేను చేసుకున్న ఒక 5 వ్యూలు వచ్చినాయని. యా